కుటుంబం నుంచి 100 కోట్లు నేను అడిగి ట్రస్ట్లో పెడతా ఉన్నాను. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు ఖచ్చితంగా మన నిరుపేద కుటుంబాలకు, మన క్యాడర్ పిల్లలకు, బీఆర్ఎస్ క్యాడర్ పిల్లలకు, వారందరికీ కూడా ఈ ట్రైనింగ్ సెంటర్లలో ప్రతి నియోజకవర్గం లోపల ప్రతి పోటీ పరీక్షకు హైదరాబాద్లో ఏ ఇన్స్టిట్యూట్లో అయితే చదువుతారో వాళ్ళనే తీసుకొచ్చి, నాకున్న పరిచయాలతో వాళ్ళనే ఎంగేజ్ చేసి, వాళ్ళ సర్వీసెస్ కోరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను మన నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇక్కడ ఉన్న మన పేద విద్యార్థులకు తోడుంటాను. చాలామందిని పోటీ పరీక్షలు ఇక్కడే కోచింగ్ ఇచ్చి రాయించి ప్రతి కుటుంబానికి 1-2 లక్షల రూపాయలు ఖర్చు కాకుండా చూసి మన ప్రతిభ గల విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో చేర్చే ప్రయత్నం నేనైతే ఏదైనా పోటీ పరీక్ష రాసి పైకి వచ్చానో ఆ మాదిరిగా మన నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రమాణంగా చేసి నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అదే కాకుండా యువత ఏదైతే BA BCom చేసి ట్రైనింగ్ చేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి ఊళ్ళల్లో ఉంటారో వారికి కూడా శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్యం పెంచి, మరి నాకున్న పరిచయాలు పెద్దవి. హైదరాబాద్లో 35 మందిని కూర్చుని నేను ఒకటి అడిగా, నాకు ప్రజాసేవనే చేయాలి, అధికారికంగా ప్రతిష్ట వచ్చింది ఈ ఉమ్మడి మెదక్ గడ్డ నుంచి. మరి అధికారిగా దేశంలోనే మంచి IAS ఆఫీసర్గా ప్రతిష్ట వచ్చినప్పుడు ఎంపీగా కూడా నేను చనిపోయిన తర్వాత, ఈ నేల గడ్డ మీద చనిపోయిన తర్వాత పలానా పార్లమెంట్ సభ్యుడు ఉంటే, పలానా వెంకట్రామరెడ్డి ఎంపీగా ఉంటే, మరి ఆయన నిజాయితీగా పనిచేసిండు, ప్రజల కొరకు పనిచేసిండు. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు 50 సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉండాలనే కోరిక తప్పితే నాకు ఇంకేమి లేకుండా రాజకీయాలకు వస్తున్నానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నేను పోటీ పరీక్షలు రాసి ఇవాళ విద్యావంతునైనా, కలెక్టర్నైనా, మరి గ్రామీణ కుటుంబాలలో, పేద కుటుంబాలలో, మారుమూల పల్లెలలో మనకు ఎంతోమంది ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు. మరి పోటీ పరీక్ష రాయాలంటే తల్లిదండ్రుల దగ్గర 1,00,00,000 రూపాయలు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి 1,00,000 రూపాయలు కోచింగ్ సెంటర్లో కట్టి 50,000 రూపాయలతోని పుస్తకాలు కొనుక్కొని రూమ్ కిరాయి తీసుకొని మెస్లో తిని 6 నెలలు కష్టపడితే పోటీ పరీక్ష రావాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి ఇక్కడ. మరి అలా 1,50,000 రూపాయలు ఖర్చు చేయని పేద కుటుంబాలను, తల్లిదండ్రులను అడగక మన విద్యార్థులు సతమతమై ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిగ్రీ తర్వాత ఇంట్లో ఉండి ఎటు పనికి రాకుండా పోయి 3-4 సంవత్సరాల తర్వాత ఏమి చేయలేని దిక్కు చేయలేని పరిస్థితులు ఉండి వాళ్ళ జీవితాలు కూడా కరెక్ట్గా ప్రయాణం చేయట్లేదు. మరి వాళ్ళ కొరకు నాకు భగవంతుడు ఏదైతే విద్యనిచ్చిండో ఆ విద్యను నేను కూడా వాళ్ళకు తోడై ఉండాలి. అందుకొరకే నేను ఒక నిర్ణయం అభ్యర్థిగా మెదక్ పార్లమెంట్ పోటీ చేస్తున్న నాకు ఇవాళ వెల్దుర్తి మాసరపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం గౌరవనీయులు పెద్దలు లక్ష్మణరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇవాళ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా కార్యకర్తలందరూ సమావేశం జరిగింది. కార్యాచరణ ఏంటి, గ్రామాన ఏ విధంగా వెళ్ళాలి, డోర్ టు డోర్ హోటల్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ఇవన్నీ కూడా వివరంగా చర్చించుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఏదైతే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో ఆ అసంతృప్తి తర్వాత దొంగ హామీలు ఇచ్చి, గ్యారెంటీలు ఇచ్చి, ఇవి కూడా చేయకుండా ప్రజలను ఇబ్బంది పాలు చేసి రైతులకు ఇవాళ చాలా ఇష్టమైన పరిస్థితిలో ఉన్నారు. రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, విద్యుత్ కరెంటు కట్ అవుతూ ఉంది. సో ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి చేసి తెలంగాణను శరవేగంగా సంక్షేమం అభివృద్ధి చేసిన తర్వాత నీటిని నిర్వహణ చేసుకోలేని పద్ధతిలో, ఉన్న కరెంటును విద్యుత్తుని నిర్వహణ చేసుకునే అవకాశం లేని పద్ధతిలో అనుభవ రాహిత్యంతో ఇవాళ మనకు ప్రాబ్లమ్స్ అవుతా ఉన్నాయి తప్పితే అంత కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరెంట్ ఉంటుంది, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నీళ్లు ఉంటాయి, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులు బాగుంటారు, పంటలు ఎండిపోవు. మరి ఇవాళ ఎన్ని సమస్యలు వచ్చినాయి. అందుకొరకు ప్రజలు సంపూర్ణంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు, ఘన విజయం సాధిస్తూ ఉన్నారు. చంద్రగౌడ్ అన్న చెప్పినట్టుగా, గోపన్న చెప్పినట్టుగా నా కుటుంబంతో వాళ్ళకు చాలా సంవత్సరాల పరిచయం ఉంది కాబట్టి, ప్రతాపన్న కూడా పరిచయం ఉంది కాబట్టి నేను ఒక విషయం మీకు చెప్తా. ఏదైతే నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఉమ్మడి కుటుంబం నుంచి, ఉమ్మడి ఆస్తి నుంచి నేను ఒకటి అడిగాను.
మరి కలెక్టర్గా ఈ గడ్డ పార్లమెంటు ఉమ్మడి పార్లమెంట్ మెదక్ పార్లమెంటు గడ్డ ఏదైతుందో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ఈ 3 జిల్లాలలో పనిచేసిన అనుభవంతో ఆ ప్రజల ఆదరణతో భగవంతుడు నన్ను ఇవాళ రాజకీయాల్లోకి తెచ్చినప్పుడు ప్రత్యక్ష రాజకీయాలలో అందరూ ఎంపీల కన్నా భిన్నంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నేను వస్తున్నప్పుడు, ప్రజా జీవితంలోకి వస్తున్నప్పుడు నాకు భగవంతుడు ఇచ్చిన విద్య, కొంత ఉమ్మడి ఆస్తిలో నేను మా కుటుంబ సభ్యుల్ని, మా అమ్మను, మా అన్నయ్యను కూడా ఇంతవరకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన పాపన పోలేదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకా అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇంకా అనేక కార్యక్రమాలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏవైతున్నాయి. మొన్న 200 కరెంట్ వరకు యూనిట్ ఫ్రీ ఇస్తామన్నారు. అట్లా ఎలక్షన్స్ ముందు స్టార్ట్ చేసి కొంతమందికి 0 బిల్లులు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారంటే 0 బిల్లులు ఇవ్వడానికి అవకాశం లేదు, ఎలక్షన్ కోడ్ వచ్చింది, అందుకనే పోయిన నెల బిల్లు ఈ నెల బిల్లు కలిపి ఈరోజు మళ్ళీ బిల్లులు ఇస్తారా లేదా? మీకు ఇంకా బిల్లులు రాలేవా? బిల్లులు వస్తే పోయిన నెల బిల్లు కట్టాలి, ఇప్పుడు కూడా బిల్లు కట్టాలి. అంటే అంత చిత్తశుద్ధి ఉంది వారికి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మనం పెన్షన్స్ 2,000 ఇస్తున్నటువంటి పెన్షన్ 4,000 చేస్తామన్నారు. డిసెంబర్ 9వ తారీఖున మేము అధికారంలోకి వస్తున్నాం, ఇచ్చేస్తామన్నారు. 4 నెలలైనా ఇంతవరకు మనకి పెన్షన్స్ ఇచ్చినటువంటి పాపన పోలేదు. అలా ఇంకొక నెల పెన్షన్ పోయింది. మరి ఈ విధంగా మన ప్రభుత్వం ఇండ్లు ఇస్తామన్నారు, ఇంకా ఇండ్లు ఇవ్వలేదు. మన ఆడపిల్లలకి అందరూ మహిళలందరూ కూడా ₹2,500 ఇస్తామన్నారు. ఇచ్చిందమ్మా మీకు? ₹2,500 వచ్చినాయా? రాలే కదా, అన్ని ఉట్టి మాటలే. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మార్పు కోసం ఓటేసింది సరే, మరి నిజంగా మార్పు తీసుకురావాలంటే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయండి, అప్పుడు వేస్తామని చెప్పేసాను. ఈ హామీలన్నీ మనకు ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఇచ్చిందా, ఎంపీ ఎలక్షన్స్కి ఇచ్చిందా ఒక్కసారి మీరు గమనించాలి. మళ్ళీ ఈరోజు మళ్ళీ